సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. 18వ లోక్సభ తొలి సమావేశాల కోసం ప్రధాని మోదీ పార్లమెంటుకు చేరుకుని దేశానికి మూడోసారి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని పేర్కొన్నారు. నూతనంగా పార్లమెంటు భవనంలో 18వ లోక్సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులకు మోదీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించామని 65 కోట్ల మంది ఓటర్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని, మా విధానాలకు అంకిత భావానికి జనమోదం లభించిందని, ప్రజలు మాకు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. ఇది చాలా పవిత్రమైన రోజని, కొత్త సభ్యులకు స్వాగతం, కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని, అందరి సహకారంతో భారతమాత సేవలో పాల్గొంటామని అన్నారు. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలని మోదీ స్పష్టం చేశారు. माननीय सभासदों, माननीय अध्यक्ष जी, meeting today on this first sitting of 18th Lok Sabha, which is a solemn occasion. A new Lok Sabha vested with great and onerous responsibilities for ensuring the welfare of the entire country and our people has been elected under the Constitution. Considering the solemnity of this occasion, and as is customary, we may all stand in silence for a short while before we begin our proceedings. I congratulate all the members who have been elected to the 18th Lok Sabha. It gives me great pleasure to welcome all the members. I'm sure you will all help the chair in maintaining the high tradition of this house and thereby strengthening the edifice and the roots of our democratic polity. I wish you all success in your endeavor. Now I would request the Secretary General to lay on the table a list, Hindi and English versions, containing the names of the members elected to the 18th Lok Sabha at the general election of 2024, submitted by the Election Commission of India. प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी। मैं नरेंद्र दामोदर दास मोदी, जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा जिस पद को
मैं ग्रहण करने वाला हूं, उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा। లోక్సభ సభ్యులుగా దగ్గుబాటి పురంధేశ్వరి, బండి ఇద్దరు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు ఎంపీ కలియశెట్టి అప్పలనాయుడు కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ 18వ లోక్సభకు పార్లమెంట్ సభ్యురాలిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని, ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. నెక్స్ట్ దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చిత్తూరు పార్లమెంట్ సభ్యునిగా లోక్సభలో దగ్గుమల్ల ప్రసాదరావు ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ప్రసాదరావు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము కానివ్వకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రజా సేవకుడిగా పనిచేస్తానని తెలియజేశారు. అదే సమయంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతానని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజల ఆశయాలకు అనుగుణంగా తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు స్పష్టం చేశారు. దగ్గుమల్ల ప్రసాదరావు అనే నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున చట్టరీత్యా నెలకొల్పబడిన భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగి ఉందుననియు, భారతదేశపు సర్వసత్తాధికారమును, అఖండతను సమర్థించదుననియు, నేను స్వీకరించబో కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదుననియు పవిత్ర హృదయంతో ప్రమాణం చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ వేద మంత్రశ్రణాలతో పండితులు నాలుగో బ్లాక్లోని ఐటీ విద్య, ఆర్థిక శాఖలో బాధ్యతలు
చిత్తూరు జిల్లా నూతన కలెక్టర్ గా సుమిత్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులను మారుస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న షణ్మోహన్ ని కాకినాడ కలెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న సుమిత్ కుమార్ ను చిత్తూరు జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. ఉదయం జిల్లా కలెక్టర్ గా కలెక్టర్ కార్యాలయం తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా యంత్రాంగం కాణిపాకం ఆలయానికి చెందిన వేద పండితులు సాదర స్వాగతం పలికి వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నానని వెల్లడించారు. లక్ష్మీ జాతవేదో మహావహ శతంజీవ శరదో వర్ధమానే శివనిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మనుదయేన వర్ధయంతి శతమేనమేవ మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవిషో జిషాణో భృతప్రదేవ భృతయాని రేధి ఘృతం వేత్వామధచారగవ్యో విదేవ పత్రమభిరక్షతాదిమో పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే శంభో శ్రీవరసిద్ధివినాయక స్వామి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఆచంద్రార్క వంశాభివృద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు. మేడం అట్లే నిల్చుకోండి. ఓకే సార్. ఓకే సార్. కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ దర్శించుకున్నారు. శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ కు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభం స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభంకు నమస్కరించి ఆలయ ప్రవేశం చేసిన ఆయన వరసిద్ధ వినాయక స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం అందుకున్నారు. దర్శన అనంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు మురళీమోహన్ కు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ వెంకటేష్ శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శాసనసభ్యులు సూచించిన విధంగా ఒక చాలా మంచి కార్యక్రమాన్ని వారు సూచించడం జరిగింది. ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కూడాను ఒకే రకమైనటువంటి యూనిఫామ్ ధరించి స్వామివారి తిలకధారణతో ఇక్కడ వచ్చే భక్తులకంతా కనబడితే ఒక మంచి క్రమశిక్షణ అనేది కూడాను తెలుస్తుంది. భక్తులకు కూడాను ఈ దేవస్థానం స్టాఫ్ ఎవరు ఏమైనా కానీ వారిని గురించి సలహాలు సూచనలు తెలుసుకోవడానికి కూడా బాగా ఉంటుంది. ప్రజల్లో కూడాను ఒక మంచి గౌరవం టెంపుల్ స్టాఫ్ అంటే ఏర్పడుతుంది. దీన్ని నేను ఒక 15 రోజుల లోపల వాళ్ళకు 15 రోజులు టైం ఇచ్చి ఈ లోపల కొంత డ్రెస్ కుట్టుకునే వాళ్ళు అన్ని కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి ఒక 15 రోజులు టైం ఇచ్చి జూలై 15వ తారీఖు నుండి దీన్ని దేవస్థానంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి గౌరవ శాసనసభ్యులు కోరిన విధంగా మేమందరం కూడాను మా ఉద్యోగస్తులందరూ కూడాను సహకరిస్తారు. ఆ విధంగా నడుచుకుంటామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికవడం వెనక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి మెండైనటువంటి ఆశీర్వాదం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఇవ్వడం ద్వారానే అది సాధ్యమైంది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని స్వయంభూగా వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉన్నటువంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేను భక్తితో స్వామివారి ఎడల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత గౌరవ ఈవో గారు, గౌరవ ఉద్యోగస్తులందరినీ కూడా కలిసి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల, భక్తులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పట్ల, సామాన్య భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మరింత మెరుగుపరచడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన విస్తృతంగా చేయడం జరిగింది. గౌరవ అధికారులు, ఉద్యోగులు మంచి సూచనలు కూడా చేయడం జరిగింది. వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే చాలా కాలంగా ఇక్కడ పురోగతి జరగకుండా ఉందో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశం మీద కూడా చర్చ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కాణిపాక ఆలయ అభివృద్ధి పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో కాణిపాక ఆలయ అభివృద్ధి పరిపూర్ణంగా మారాలి. ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3.5 గంటల పాటు కేబినెట్ సమావేశం నిర్వహించారు. అజెండాలోని అన్ని అంశాలకు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు చేసిన 5 అంశాలకు మంత్రివర్గం ఆమోదం పొందారు. కాగా కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులకు రాజకీయ అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి 5 సంతకాల ద్వారా తీసుకున్న నిర్ణయాలను సీఎం అధ్యక్షతన జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించడం పట్ల టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేంద్ర కుమార్ మాట్లాడుతూ నేటి మొదటి కేబినెట్ సమావేశంలో ఆమోదించినందున మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయడం జరుగుతుందని, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడం, పేదల ఆకలి తీర్చడం కోసం 183 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జూలై 1 నుండి నెలకు 4,000 రూపాయలు
వందన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్య గణన చేపట్టి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తారని అన్నారు. బాధ్యత స్వీకరించిన మొదటి రోజున మొదటి 5 సంతకాలు చేసినటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు కేబినెట్ మీటింగ్లో చర్చించి ఆమోదించడం జరిగింది. ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆమోదించినటువంటి విషయాల మేరకు ఈ రాష్ట్రంలో మెగా డిఎస్ ద్వారా 16,347 మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల నిరుద్యోగ యువతకు మంచి ప్రయోజనం కలుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా జరగకుండా ఒకే ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వ పాలనలో పేదల ఆకలి తీస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. ఈరోజు కేబినెట్ ద్వారా తిరిగి రాష్ట్రంలో గతంలో అమలు ఉన్నటువంటి 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుంది. మరి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే ఒక పూట పేదలకు, చిరుద్యోగులు కానీ నిరాశ్రులకు అంతా కూడా భోజన వసతి కల్పించడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మరో 20 క్యాంటీన్లు అదనంగా కూడా ఏర్పాటు చేయడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా హర్షదాయకం. ఎందుకంటే భూ బకాసు చట్టం లాంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల ఆస్తులు రక్షణ చేసిన జగన్మోహన్ ప్రభుత్వం ఈరోజు అలాంటి భూ బకాసు చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది.